छोड़ेंगे, छत्रपति शिवाजी महाराज का सपना पूरा करके ही छोड़ेंगे। जय भवानी, नमो पार्वती पतये, हर हर महादेव। బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రం చావా. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా రష్మిక కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస అప్డేట్స్ ను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ తో పాటు అతడి భార్య యేసుభాయ్ పాత్రలో రష్మిక ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మరింత ఆకట్టుకున్నప్పటికీ ఈ ట్రైలర్ పై అందులోని కొన్ని షార్ట్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్లో సంభాజీ పాత్ర పోషిస్తున్న విక్కీ కౌశల్ డాన్సులు వేయడం మరాఠీలను హర్ట్ చేసిందట. దీంతో పాటు కొన్ని సీన్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం సదరు సన్నివేశాలపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు క్లుప్తంగా అన్ని విషయాలు తెలుసుకుని తీయాలని, అంతేకాని చరిత్రను వక్రీకరించడం తప్పన్నారు. మరో మంత్రి సైతం స్పందిస్తూ ఇలాంటి మిస్టేక్లు చూపిస్తే సినిమా ఆడనివ్వమని తేల్చి చెప్పారు. ఇక తాజాగా దీనిపై స్పందించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ అభ్యంతరకరంగా అనిపిస్తున్న ప్రతి సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగిస్తాం. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు మహారాష్ట్రలోనే అడ్డంకులు ఎదురైతే చాలా కష్టమవుతోంది. అందుకే ఆలస్యమైనా పర్వాలేదు, మా చిత్ర బృందం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. మూవీని కొందరు స్కాలర్లకు చూపించి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రిలీజ్ చేయాలని కూడా మహారాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. అవసరమైతే ఆ పని కూడా చేయాలని మా టీం భావిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు.